పొత్తు కోసం తహతహ ఎత్తెవరిదో ఎవరికి ఎరుక. నమస్తే. కమలం సైకిల్ టీ గ్లాసుల ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ ఫైనల్ అంకానికి చేరుకుందనే చెప్పాలి. ఎప్పుడెప్పుడా అని పార్టీ అధినేతలు కార్యకర్తల కన్నా ఆశావహులు ఎక్కువగా ఎదురు చూసిన మూడు పార్టీల పొత్తు పొడవబోతోంది. కేవలం ఫైనాన్షియల్ మేటర్స్ తో పాటు కొన్ని సీట్ల విషయాల్లో చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల ఆలస్యమైన పొత్తు ప్రకటన శివరాత్రి రోజైన ఈ రోజు రాత్రిలోపు ఫైనల్ అవ్వచ్చు. లేదా సెంటిమెంట్ అధికంగా ఉన్న చంద్రబాబుకు అమావాస్య పట్టింపు ఉంటే కనుక పొత్తు ప్రకటన 12వ తేదీ వరకు వాయిదా పడవచ్చు. అయితే ఇంతకీ ఈ పొత్తు వల్ల ఎవరికి ఎంత మేరకు లాభం ఎప్పుడన్నా ఆలోచించారా? దెన్ కమ్ అండ్ వాచ్ ది స్టోరీ. మొట్టమొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పార్టీల పొత్తు ఉండాలని ప్రపోజ్ చేశారు. మొదట లైట్ గా తీసుకున్న చంద్రబాబు, బీజేపీలు పవన్ మాటలను పట్టించుకోలేదనేది వాస్తవం. అయితే స్కిల్ స్కామ్ అరెస్టుల అనంతరం బీజేపీకి దూరమైన చంద్రబాబు తన తెలివితేటలతో పవన్ కళ్యాణ్ ను పావుగా వాడారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. బీజేపీతో వైరం పెట్టుకోవడం వల్లే బాబు జైలు పక్కా అయిందని, ఇప్పుడు ప్రసన్నం చేసుకోకపోతే భవిష్యత్ అంధకార బంధురం అవుతుందని చంద్రబాబు ఇంటర్నల్ ఫీలింగ్. దీంతో ఢిల్లీకి కలిసి వెళ్లిన ఇరు పార్టీల నాయకులు పొత్తు ఖరారై సీట్ల సర్దుబాటు ఓకే అయ్యేంత వరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేలా లేరు. ఢిల్లీ నుంచి వచ్చి గల్లీలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా కనిపించడం లేదు. జగన్ పై పదుల సంఖ్యలో కేసులున్నా జైలు పాలవ్వలేదు. కారణం ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం, వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వారికి పార్లమెంట్ లో అవసరమైనప్పుడు బేషరతు మద్దతిస్తూ పైకి మాత్రం బీజేపీని దూషించడం వంటివి చేస్తూ 5 ఏళ్లు కాలం గడిపేశారు. 5 ఏళ్లలో ఎలాంటి అలజడి కూడా జగన్ విషయంలో కనిపించలేదు. దీనిని ఆధారంగా తీసుకుని చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. సర్వేలలో తెలుగుదేశం గెలుస్తుందని చెబుతున్నా బీజేపీ పొత్తు కోసం తహతహలాడటానికి కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ అదృష్టం బావుండి 2024లో తెలుగుదేశం సీన్ మారి 2014 ఎన్నికల రికార్డ్ తిరగరాసి అధికారంలోకి వస్తే కేసులు వెంటాడుతూనే ఉంటాయి. దీంతో తాను 2019లో బీజేపీని నిండా ముంచి తన దారి తాను చూసుకోవడం వల్ల పర్యవసానం ఎలా ఉంటుందో అర్థమైన బాబు బీజేపీ పెద్దల దగ్గర కుప్పిగింతులేయకుండా జాగ్రత్తగా ముళ్ల మీద కొంగును తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు క్లీన్ ఇమేజ్ తో ఏ కేసులు లేకుండా బయటపడాలంటే ఇప్పుడు బీజేపీ శరణమ్మమ అనాల్సిందే అని బాబుకి స్పష్టమైంది. అందులో భాగంగానే పవన్ పుణ్యమా అని పొత్తు పొడవబోతోంది. కానీ అది నిలబెట్టుకోవడం ఇప్పుడు బాబు ముందున్న మరొక పెద్ద టాస్క్. పైగా తన ఏజెంట్లైన 4 ఎంపీలు బీజేపీలో ఉండటం కూడా చంద్రబాబుకి కాస్త కలిసొచ్చిన అంశం. వారు ఎక్కడ ఉన్నా బాబు కోసం పనిచేసే కార్యకర్తలనే టాక్ లేకపోలేదు కూడా. ఇక రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి, ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. పైకి బాయు బాయి అన్నా వెనుక కత్తులున్నాయేమో అని వారి వారి కళ్ళు ఆందోళన చెందుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పొత్తు అవసరం బీజేపీకి కూడా అధికంగానే ఉంది. ప్రస్తుతం ఆంధ్రాలో బీజేపీ అడ్రస్ లేదన్నది వాస్తవం. సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతడిని మీడియా కామెడీ పర్సనాలిటీగా చిత్రీకరించిన నేపథ్యంలో పురంధేశ్వరిని తెరపైకి తెచ్చారు ఆ పార్టీ పెద్దలు. ఆమె చరిష్మా కూడా అంతంత మాత్రమే కావడంతో బీజేపీ లాభపడిందేమీ కనిపించడం లేదు. దీంతో పార్టీ పోటీ చేసి ఒక్క సీటైనా గెలిచి పరువు దక్కించుకోవాలంటే వారికి ఈ పొత్తే ప్రధాన ఆయుధం. పొత్తు వల్ల కనీస ఓటు శాతం పెంచుకోవచ్చు. పైగా టార్గెట్ 400కి కొన్ని సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఇక పొత్తు వల్ల రెండు పార్టీల కొప్పులు కూడా తమ గుప్పెట్లో ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు కూటమి ఓడిపోయినా జగన్ తమ పరిధి దాటి వెళ్లే అవకాశం లేని తోలుబొమ్మ అని బీజేపీ అధిష్టానం ధీమా. దీంతో వారికి పొత్తుతోనే పని ఉంది. పైగా ప్రభుత్వం నిఘా సంస్థలు కూడా చంద్రబాబు వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారన్న రిపోర్ట్స్ మోదీ అమిత్ షాల వద్దకు చేరడంతో వారు టీడీపీ జనసేన కూటమి వైపే పావులు కదిపారు. మొహమాటం కోసం ఓ నెల సాగదీశారు. చివరకు ఫైనల్ మీటింగ్ కూడా ఈ రోజు పెట్టేశారు. ఈ పొత్తులో భాగంగా రాజ్యసభకు వెళ్లిన పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా పొత్తులో భాగంగా కూటమి విజయం సాధిస్తే సోము వీర్రాజ్ తో పాటు మరో 3కి మంత్రి పదవులు డిమాండ్ ని చంద్రబాబు ముందుంచింది బీజేపీ. దీనికి తోడు పోటీ చేసే స్థానాలకు సంబంధించి 10 పార్లమెంటు, 15 అసెంబ్లీ సీట్లను డిమాండ్ చేస్తున్నారు. అయితే 145 సీట్లలో టీడీపీ పోటీ చేయకుంటే అంతర్గత తిరుగుబాటు పార్టీలో వస్తుందని అమిత్ షాకు విన్నవించుకున్నాడు బాబు. దీంతో వాళ్లు చర్చించుకొని సీట్ల సంఖ్య ఖరారయ్యి పొత్తు ప్రకటన చేసేందుకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం ఏ అర్ధరాత్రో ప్రకటించవచ్చు కూడా. దీనికి తోడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చంతా బాబునే పెట్టుకోవాలన్న డిమాండ్ కి బాబు తలొక్కినట్లు సమాచారం. అయితే కేవలం ఎన్ని సీట్లు అనే అంశం మీదే మూడు పార్టీల నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
చంద్రబాబు బీజేపీ అధిష్టానానికి ఉన్న పొత్తు అవసరం ఎలాగో అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా పొత్తు అవసరాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ని టీడీపీ సోదరులతో తమ కార్యకర్తలకు ప్రాక్టికల్స్ నిర్వహించి 2029కి ధైర్యంగా పోటీ చేసేందుకు విత్తనాలు నాటుతున్నారు. దీనికి తోడు 2029లో సంస్థాగతంగా బీజేపీతో కలిసి జనసేన ముందుకు వెళ్లేందుకు ఈ పొత్తు పవన్ కి చాలా అవసరం. మరొక వైపు 47 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్స్ ఇస్తాడో తెలియదు కనుక తనకు అండగా బీజేపీ అధిష్టానం ఉంటే చంద్రబాబు ఎలాంటి ట్విస్టులు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకోసం పవన్ మొదటి నుంచి పొత్తులో బీజేపీ జత కోసం తహతహలాడారు. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు వయస్సు రీత్యా రిటైర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ కూటమి ఓడిపోతే టీడీపీకి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రావచ్చు. అప్పుడు స్టేట్ లో చక్రం తిప్పే అవకాశం లోకేష్ కన్నా తనకే అధికంగా ఉంటుందనేది పవన్ ప్లాన్. అదండి సంగతి. పొత్తు వెనుక ఎవరి అవసరాలు వారివి, ఎవరి వ్యూహాలు వారివి. సో అవసరం అందరికీ ఉంది కనుక పొత్తు ఫైనల్ అయ్యేందుకు ఒక అడుగు వెనక్కి వేయడానికి ఏ పార్టీ కూడా వెనుకాడబోదు. రాబోయే రోజుల్లో బీజేపీకి రాజ్యసభ సభ్యత్వం, ఎమ్మెల్సీ స్థానాలపై కూడా చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కోసం కూడా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పొత్తు ప్రకటన వెనువెంటనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన కూడా ఉండవచ్చు. సో కొన్ని గంటల్లో నెలల తరబడి పొంచి ఉన్న 3 పార్టీల పొత్తు పూయబోతోంది.